హాయ్ ఫ్రెండ్స్. నేను చెప్తాను ఆగు, ఇది నా ఛానల్ కదా, నేను చెప్తాను ఓకేనా. హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రియాలిటీ బై జాహ్నవి. ఈయన మా హస్బెండ్ అనమాట. లాస్ట్ వీడియోలో అయితే చేతులు కాల్చుకున్నారు కదా ఈయనే. యాక్చువల్గా షార్ట్ చాలా ఫేమస్ అయింది, నేను నవ్వు ఆపుకుంటుంటే ఇది ఈ ఈ మైక్ నువ్వు ఇక్కడ పెట్టుకో, అప్పుడు ఇద్దరు వాయిస్ కూడా బాగా వినిపిస్తుంది. షర్ట్ కొంచెం ఇలా పెట్టుకో. నువ్వే మాట్లాడుతున్నావు కదా, నువ్వే మాట్లాడు, ఇంకెందుకు నేను మాట్లాడు. మా వ్యూవర్స్ నిన్ను కూడా అడుగుతున్నారు కదా, అందుకని చెప్పి హాయ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్సా, నేను ఎంత గౌరవంగా హలో అందరికీ అంటే హాయ్ ఫ్రెండ్స్ అంటే మేము ఒకటే. ఏంటి ఒకటే అంటే ఏ జాతికి చెందిన వాళ్ళు చెప్పండి. మా మగజాతి, మా ఆనిముత్యాలు, మా హస్బెండ్స్. నా సబ్స్క్రైబర్ల హస్బెండ్స్ లేరు, ఓన్లీ వైఫ్సే ఉన్నారనమాట. అందరూ ప్రెగ్నెంట్ లేడీసే ఉన్నారు. లేదు, చూసి భయపడకండి. మా మగజాతి ఆనిముత్యాలు అందరూ సబ్స్క్రైబ్ కొట్టారు అక్కడ. లేదు లేదు, అందరూ లేడీసే ఉన్నారు, అది కూడా ప్రెగ్నెంట్ లేడీసే ఉన్నారు. ఫస్ట్ సోదాపి వీడియో స్టార్ట్ చేయండి. సరే, మా మగవాళ్ళు ఎక్కువ ఉన్నారని తెలియాలంటే లైక్స్ కొడతారు, మీకు గర్ల్స్ ఎక్కువ ఉన్నారని అంటే కామెంట్స్ పెట్టమని. కామెంట్స్లో ఎప్పుడు మా గర్ల్సే ఉంటారు. ఓడిపోయారు, ఇక్కడే ఓడిపోయారు. గర్ల్స్ ఎక్కువ ఉన్నారంటే కామెంట్సే పెడతారని చెప్తున్నాను కదా. సరే పెట్టమను మరి ఈ వీడియోకి. పెడతారు. ఓకే, ఛాలెంజ్. ఏంటంటే వాళ్ళ టాపిక్ మా హస్బెండ్కి నా గురించి ఏం తెలుసా అని చెప్పి నేను ఇవాళ తెలుసుకుందాం అనుకుంటున్నాను అనమాట. సో చూద్దాం. నా వాయిస్ వినిపించదు మా వాళ్ళకి, కొంచెం ఇలా పెట్టు మైక్ని. నాకు ఎవరు పెట్టమన్నాడు? మరి నేను పెట్టుకుంటే నీకు ఎలా వినిపిస్తుంది? నెక్స్ట్ కమ్ టు టాపిక్. మరి అందుకే సో చెప్పకుండా ముందు కాదు. ఓకే, నా గురించి మా హస్బెండ్కి. ఎందుకు పొట్టిగా పడుతున్నావు? నువ్వు ముందు నాకు మైక్ ఇచ్చి, నా వాయిస్ వినిపించదు. ఎందుకు ఇంకోసారి సరే సారీ. ముర్రగుజ్జ కాదు, మర్రిగుజ్జు. అదేలే, ముర్రగుజ్జ అంట కానీ ముర్రగుజ్జ అంట. సరే, మా ముర్రగుజ్జ హస్బెండ్కి నా గురించి ఏం తెలుసా అని చెప్పి వాళ్ళ అడుగుదామని అనుకున్నాను అనమాట. ఓకే, ఇదొక ర్యాపిడ్ ఫైర్ లాగా. ర్యాపిడ్ ఫైర్. నా గురించి నీకేం తెలుసు అని చెప్పి. అలాగే కావాలంటే నీ గురించి నాకేం తెలుసు కూడా నువ్వు అడగచ్చు. నువ్వు అడిగే క్వశ్చన్ టఫ్నెస్ బట్టి నా క్వశ్చన్స్ ఉంటాయి, చెప్పు. అలా అని చెప్పి నేను అడిగిన క్వశ్చన్ మళ్ళీ రివర్స్లో నువ్వు అడగడానికి వాళ్ళ కాదు, ఓకేనా? రూల్స్ ఏం లేవు, అలా ఉన్నాయని చెప్తుంటే లేవని చెప్తావు. సరే, రూల్స్ ఉన్నాయి, ఇది నా ఛానల్. ఓకే, స్టార్ట్. ఫస్ట్, నాకు ఇష్టమైన కలర్ ఏంటి? ఇష్టమైన కలరా? బ్లూ. బ్లూ నేను ఎప్పుడు తీసుకున్నాను? బ్లూ ఇష్టం అనడానికి. వైట్. పోనీ విబ్జియాలో అన్ని కలర్స్ చెప్పే. పోనీ బ్లాక్. నాకు ఇష్టమైంది పర్పుల్ కలర్. ఇప్పుడు దాకా తెలియదు నిజంగా నాకు ఇది. అయిపోయి అయిపోయింది, వీడియో అయిపోయిన తర్వాత. నాకు ఇష్టమైన కలర్ పర్పుల్ కలర్. మీకు అది గుర్తుందో లేదని టెస్ట్ చేశాను. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. పర్పుల్ కలర్. పర్పుల్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. నాకు ఇష్టమైన కర్రీ ఏంటి? అది మీ మదర్ని మా మదర్ని నేను అడుగుతాను వండమని. కింద వాళ్ళు ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో వెంటనే కామెంట్ పెట్టేస్తారు. నాకు ఇష్టమైన కర్రీ. వెయిట్. మీ మదర్ని నేను అదే అడుగుతాను, మా మదర్ని అదే, మా అమ్మని కూడా అదే అడుగుతాను. చెప్పు. మీ మమ్మీని మా మమ్మీని నేనేం అడుగుతానో చెప్పు. ఎగ్ కర్రీ. ఎస్, ఎగ్ పులుసు. అదే కర్రీ కాదు, పులుసు. కర్రీ. మధుపోయినము. నెక్స్ట్. నాకు ఫాస్ట్ ఫుడ్స్లో ఏమి ఇష్టం? ఫాస్ట్ ఫుడ్స్లోనా అంటే ఏ కేటగిరీ వస్తాయి చెప్పు. ఫాస్ట్ ఫుడ్ ఇంకా కేటగిరీలు చెప్తాను. ప్లేస్ బట్టి మారిపోతుంది. మైదా ఉండేది, పానీపూరి, వాటర్ ఉండేది, ఇలా చెప్తాను. మరి ప్లేస్ బట్టి మాదంటే అన్నిటికన్నా ఏది ఇష్టమని నువ్వు చెప్పు. అంబూర్ బిర్యానీ. అది ఫాస్ట్ ఫుడా? అదే చెప్తున్నా. మరి ఫాస్ట్ ఫుడ్లో ఇంకేం ఇష్టం అంటే ఇది అంబూర్ బిర్యానీ విత్ చికెన్ పకోడా. అది ఫాస్ట్ ఫుడా? సరే, అది మెయిన్ కోర్స్ అంటావా? ఎస్. ఫాస్ట్ ఫుడ్లో నీకు ఇష్టమైందంటే దహీపూరి. చిచి, ఇంకోసారి అడుగు, చెప్తున్నా బయటకి వెళ్ళక. దహీపూరి. నాకేం దహీపూరి ఒకసారి తిన్నాను అంతే నేను.
పానీపూరి, బేల్పూరి. సారీ దహీపూరి అంటే అదే కదా మరి, బేల్పూరి. భయ కొంచెం ప్యాస్లలో దాంట్లో పెరిగేస్తారు కదా, దహీపూరి. నేనేమన్నాను బేల్పూరి, బేల్పూరి అంటే దహీపూరి కదా. కాదు, మరి రెండింటికి డిఫరెన్స్ అండి. దహీపూరి పూరీలు వరుసగా ప్లేట్లో పెట్టి అందులో దహి ఇంకా మసాలా ఇవన్నీ వేస్తాడు. బేల్పూరి అంటే చాట్లా ఇస్తాడు. ఓకే, కన్ఫ్యూజ్ అయ్యానండి, బట్ ఆల్మోస్ట్ వచ్చాను కదా. అదే నా ఉద్దేశంలో అదే అలా అర్థమైంది. చెప్పు నెక్స్ట్. కవరింగ్ మాస్టర్ అసలు. అన్ని కవర్లు వేసుకుంటూ, మా ఆయనది కవర్ ఫ్యాక్టరీ అనమాట, అన్ని కవర్లు వేసుకుంటూ ఉంటాడు నా దగ్గర. ఛానల్ ప్రమోషన్ అండి ఇది. అవును, మరి నేను కవర్ల ఫ్యాక్టరీ కదా, మరి పెట్టుకున్నాడు కదా, కొనుక్కోండి అందరూ. నెక్స్ట్ క్వశ్చన్ కూడా పనికి వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. చాలా ఆలోచించుకుని చెప్పు, పిడత పగిలిపోద్ది. సరిగ్గా చెప్పకపోతే పిడత పగిలిపోద్ది. నా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన డేట్ ఎంత? ఇక్కడ కట్ చేద్దాం. నేను ఎందుకు కట్ చేస్తాను? నేను కట్ చేయను, ఇది అన్ఎడిటెడ్ అనమాట. మార్చ్ ఫిక్స్. కట్ చేయను. సారీ, ఏప్రిల్ ఫిక్స్. కాదు, మార్చ్ ఫిక్స్. సారీ, డేట్ అడిగాను నేను, మంత్స్ అడగలేదు. జాగ్రత్తగా చెప్పు, ఆలోచించుకుని చెప్పు. సరే, 1 minute టైం ఇస్తున్నాను. నేను ఏది కరెక్ట్ అని చెప్పను, నువ్వు అది కూడా చెప్పకపోతే ఇంకెందుకు? ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ డేట్ అంటే చెప్తాం, ఎప్పుడు పుట్టాడని చెప్తాం. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ డేట్ ఇవన్నీ అక్కడ చెప్తాం అండి. గుర్తు పెట్టుకోవాలండి. పెళ్ళం వచ్చి హ్యాపీగా కిట్ చూపించినప్పుడు ఆ డేట్ కూడా గుర్తు పెట్టుకోలేరా? మీరు కూడా మీ ముగ్గురిని అడగండి, చెప్పకపోతే 4 వాయించండి. పాస్. పాసు ఫెయిల్ ఉండదు, చెప్పు. సరే, మార్చ్ 10th. తప్పు, చెప్పు. సారీ. రణవి బర్త్డే ఎప్పుడు? ఏప్రిల్ 14th. ఎప్పుడు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ డేట్? ఏప్రిల్ 14th. అమ్మ, ఎప్పుడు నేను చెప్తూ ఉంటానా? ఏప్రిల్ 10th. నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన నెక్స్ట్ డే మా చెల్లి బర్త్డే అని చెప్పాను లేదా? 13th. ఇదే చూపించు. ఇలా చేస్తే ఇలాగే కుమ్మి పాడేయాలి. ఏది గుర్తులేదు అసలు. ఏప్రిల్ 13th అండి, గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్. ఇంకా ఈ ర్యాపిడ్ ఫైర్ ఏంటో నాకు చావు వచ్చినట్టుంది. సరే, సారీ. నెక్స్ట్ క్వశ్చన్. చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నావు, గుద్ది పాడేస్తాను, జాగ్రత్త. పైకొచ్చి మరుగుచ్చు. ముర్రగుజ్జ, మా ఆయన పేరు ముర్రగుజ్జ వసంత్ కుమార్. నెక్స్ట్ క్వశ్చన్. ముర్రగుజ్జ, గుజ్జులేదు. మీరు మర్చిపోయారు, మా హస్బెండ్ తలలో స్క్రూ మిస్ అయింది కదా. వాళ్ళకి అర్థం వాళ్ళు చెప్పు. ముందు వీడియో చూడమని. ముందు వీడియోలో మీరు చూస్తే తెలుస్తుంది అనమాట. మా హస్బెండ్ బ్రెయిన్లో బుర్ర లేదు. ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ అడుగు. ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ ఇంకా ఉంటుంది, చేసుకోండి మంచిగా. లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలండి. ఇంట్రెస్ట్ పోద్ది ఇలాగా. ఆగవై. హైదరాబాద్లో నాకు మంచి రెస్టారెంట్ ఒకటి చాలా ఇష్టం. అక్కడ తినడం స్టార్టర్ నేను చాలా బాగా తినేదాన్ని. ఎప్పుడు ఆ రెస్టారెంట్ పేరైతే నువ్వు మర్చిపోతావు. అది తెలుసు కదా, మన ఇంటి వెనకాల ఉంటుందని చెప్పి బ్రిడ్జ్ దాటి వెళ్ళాక మనము ప్రదీప్ వాళ్ళు వెళ్ళేవాళ్ళం అనమాట. ఎప్పుడు 3 daysలో 1 day అందులోనే ఉండేవాళ్ళం. గ్రిల్ ఉంటుంది ఆ రెస్టారెంట్ పేర్లు. గ్రిల్ ఎప్పుడు మర్చిపోతాడు. నేను అదే క్వశ్చన్ అడుగుతాను అనమాట. ఎప్పుడు మర్చిపోతాడని నేను అదే క్వశ్చన్ అడుగుతాను. గ్రిల్ ఉంటుందండి. చికెన్ గ్రిల్లా, 99 గ్రిల్లా, స్పైసీ గ్రిల్లా, పాలమూరు గ్రిల్. పాలమూరు గ్రిల్ కాదు, హిల్. పాలమూరు హిల్ కాదు, గ్రిల్లేనా? పాలమూరు గ్రిల్. శుభం గిల్ ఏం కాదు. సారా టెండూల్కర్ బాగానే గుర్తుపట్టాడు. నెక్స్ట్, నా స్కూటీ ఏ రోజు డెలివరీ అయింది? బాబోయ్, ఓకే, సారీ. నువ్వే కదా కొన్నావు, దాన్ని కూడా ఫిబ్రవరి 18th కాదంట, ఫిబ్రవరి అంట. ఫిబ్రవరి 18th.
February 17th. 17th, ఎస్. పెళ్లి రోజు తర్వాత రోజు డెలివరీ అయింది. 2 days తర్వాత అనుకున్నాను, 17th. అవును. ఒక్క క్వశ్చన్కి సరిగ్గా ఆన్సర్ చెప్పలేదు తెలుసా? పాలమూరు ఇప్పటికి వచ్చి పాలమూరు ఒక్కటి చెప్పావు అంతే, ఒక్కటి చెప్పలేదు. పర్పుల్ నువ్వు చెప్పలేదు, నేను చెప్పాను వసంత్. ఓకే. దహీపూరి కాదు, అది బేల్పూరి. చిచి, ఇంతకన్నా ఎక్కువ అడిగితే నేను తక్కువ అయిపోతున్నాను అనిపిస్తుంది. నేను పట్టుకుంటాను, ఇద్దరికి మధ్యలో పెడితే మైక్ వర్క్ అవుతుంది. నా ఫేవరెట్ స్పోర్ట్ ఏంటి? అయ్యో ఈత కొట్టడం అంటాడేమో ఇప్పుడు. క్రికెట్, బ్యాడ్మింటన్. నో, 100 meters రేస్. అంటే పరుగు ఏంటి? అది అట్లే, అదొక స్పోర్టే మరి. పరుగు అంటే పెరుగులాగా, పెరుగు చట్నీ బాగుందన్న. సరే, నువ్వు ఉలవచారు. హైదరాబాద్లో నేను మోస్ట్ నెంబర్ ఆఫ్ బిర్యానీస్ ఎక్కడ ఆర్డర్ పెట్టుకునేవాడిని? మెఫిల్. కరెక్ట్. 1. అసలు ఇందాక క్వశ్చన్ కూడా ఆన్సర్ బ్యాడ్మింటనే, ఎందుకంటే అంటే పీటీ ఉషాల బ్యాడ్మింటన్ ఆడేస్తాడు. నేను లెఫ్ట్ హ్యాండర్ అండి. పీటీ ఉషా బ్యాడ్మింటన్ అది ఈ నాలెడ్జ్, ఈ జనరల్ నాలెడ్జ్ పర్సన్ మనం మాట్లాడుతుంది మనతో. సింధు పివి సింధులో ఆడేస్తాడు. బట్ పీటీ ఉషా కూడా నా స్పోర్ట్స్ రిలేటెడ్ 100 meters రేస్. సరే, నేను అదే చెప్దాం అనుకున్నాను. సో నేను ఏదో కవర్ చేస్తున్నప్పుడు సరిగ్గా ఇది కవర్ ఫ్యాక్టరీ కదా, నాకు ఫ్రీగా కవర్లు వస్తాయి కదా, కవర్ చేసుకుంటున్నాను. సరే, నెక్స్ట్ క్వశ్చన్. నువ్వేయాలి, నన్ను అడుగుతావేంటి? నన్ను అడగాలి. ఏం అడగాలి? మ్యాక్సిమం అన్ని వినే. ఈ గ్యాప్ కట్ చేసే. నేను కట్ చేయను. ఈ గ్యాప్ ఎందుకు కట్ చేస్తానయ్యా? నేను కట్ చేయను. ఆలోచించుకుని అడిగితే అడుగు, లేకపోతే మానే, అంతే. ఈలోపు నేను అడిగేస్తాను క్వశ్చన్స్. అడగడానికి బేసికల్లీ క్వశ్చన్స్ ఏం లేవు, ఎందుకంటే నాకు బ్లాక్. వెరీ గుడ్. అన్నీ తెలిసినాయి. అన్నీ నేను వైఫ్ని అన్నీ తెలుసుకుంటాను. ఈయన హస్బెండ్ ఏమీ తెలుసుకోడు. అది డెఫినేషన్ అంటే అంతే. వైఫ్లు పాపం పిచ్చి మొహాలు అనమాట. మొగుడికి ఏం కావాలి, మొగుడు ఏం చూస్తాడు, మొగుడికి ఏం తింటే నచ్చుతుంది మొగుడికి అని చెప్పి అన్నీ ఆలోచిస్తారు. వీళ్ళు ఏమో ఆలోచించారు. పెళ్ళం చేసిందా, తిందాం, చేయలేదా, బయటికి వెళ్ళి తెచ్చేద్దాం, నెక్స్ట్ పెళ్ళంకిదా, ఓకే అది అడిగిందా చేద్దాం అంటాడు. నా ఫేవరెట్ కర్రీ నాన్ వెజ్లో కాదు, వెజ్లో. నేను చేసే వాటిల్లోనా? నేను మామూలుగా ఎక్కువ నేను చేసే వాటిల్లోనా? అవి ఒక్కొక్కరు చేసే వాటిలో ఒక్కొక్కటి ఉంటుంది. నేను చేసే వాటిలో అయితే నీకు బ్రోకలీ ఇష్టం. దండుపాలెం బ్యాచ్ వచ్చేయండి. దండుపాలెం బ్యాచ్ వచ్చేస్తారనమాట. బ్రోకలీకి ఒక పెద్ద స్టోరీ ఉంది. నేను బ్రోకలీ వేపుడు చాలా బాగా చేస్తాను, కానీ మా దండుపాలెం బ్యాచ్కి ఎవరికి నచ్చదనమాట. ఒకసారి తిన్నారు. హెల్దీ ఫుడ్ ఎవరికి నచ్చదు కదా, వాళ్ళకైతే అస్సలు నచ్చదు. సో కింద కామెంట్స్లో నన్ను బాగా ట్రోల్ చేస్తుంటారు, పట్టించుకోకండి. తారక్క, నేను నీకే చెప్తున్నాను ముందు. చాలా నాది అయిపోయింది. ఏంటి అయిపోయింది కదా నీ గురించి? నేను విన్ అయిపోయాను. మా హస్బెండ్ గురించి నాకు అన్నీ తెలుసు. ఇంకా మీకు ఏం కావాలనుకున్నా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా హస్బెండ్ గురించి చాలానే చెప్తాను అనమాట నేను. సో ఇలా నేను అడ్డంగా దొరికిపోవడానికి మరిన్ని వీడియోస్ వస్తుంటాయి, అవి చూసి సబ్స్క్రైబ్ కొట్టుకోండి. ఇక్కడ నేను మా వైఫ్ చేతిలో ఇప్పుడు దెబ్బలు తింటాను, ఖచ్చితంగా పడిపోతాయి. ఇప్పుడు ఏమైనా హెల్ప్ చేయగలిగితే చేయండి. సీ యూ నెక్స్ట్ టైం. బాయ్. మొరగుజ్జు. సరే, ఈ వీడియో అయితే ఇక్కడతో కంప్లీట్ అయిపోయిందండి. మా ఆయన మళ్ళీ వర్క్ చేసుకోవడానికి అయితే వెళ్ళిపోతున్నారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడడానికి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి. నెక్స్ట్ టైం నుంచి నా వీడియో నోటిఫికేషన్ అనేది మీ మొబైల్కి వచ్చేస్తుంది. అప్పటి వరకు బాయ్.